హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శిన మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడని కాసేపు అక్కడ టీజింగ్ అనేది జరిగింది ఎపిసోడ్లో, ఫ్రైడే ఎపిసోడ్లో. సో దాని తర్వాత రోహిణి ఒక మెగా చీఫ్ బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ రూమ్లో పెట్టేటప్పుడు ఆ సంబరాలు అవి చేసుకోవడం, ఎలా గెలిచింది ఏంటి అనేది అక్కడ ఒక స్కిట్ లాగా చేసుకున్నారు. అయితే చాలామందికి నాకు మెసేజ్ పెట్టింది వచ్చిన డౌట్ ఏంటంటే, సో ఎందుకు సార్ రోహిణి, అవినాష్, తేజ ముగ్గురే ఉన్నారు గార్డెన్ ఏరియాలో సెలబ్రేట్ చేసుకుంటే మిగతా వాళ్ళందరూ సో వంట చేసుకుంటూ ఉన్నారు చూసారా, వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకోవట్లా, అంతా రోహిణికి సపోర్టింగ్గా అంత లేరు అనేది. అది కాదు, యాక్చువల్ లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, అది యాక్చువల్గా మిగతాది కూడా ఎప్పుడైతే రోహిణి గెలిచిందో మిగతా వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్నారు లైవ్లో, ఇది గెలిచినప్పుడు. అది ఇప్పుడు ఫ్రైడే ఎపిసోడ్లో మనకు కొద్ది పాటలే చూపెడతారు, కావాలంటే చూడండి. అక్కడ వాళ్ళు గార్డెన్ ఏరియాలో ఉంటే వీళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టు ఉంది కానీ తర్వాత చూసారా, మీరు అందరూ కూడా చేతులు పెట్టి రోహిణికి సపోర్ట్ చేసేయలే, వాళ్ళు ఒక ఫన్ స్కిట్లా చేసుకుంటున్నారని చెప్పి ఆ ఫన్ స్కిట్ని వాళ్ళకి వదిలేశారు తప్ప, సో అందులో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది కాదు. ఇదైతే పక్కా చెప్పగలుగుతా. సో ఇది చూపించారు కదా, మరి అదెందుకు చూపించలేదు అనేది వాళ్ళ డౌట్. బిగ్ బాస్ అలా చూపెడుతూ ఉంటాడు, అది మనం గ్రహించిన దాన్ని బట్టి ఉంటుంది. కావాలంటే లాస్ట్లో చూడండి, ఇంకా అందరు చేతులు పెట్టి చక్కగా రోహిణిని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో కెప్టెన్ బ్యాచ్, వాట్ ఎవర్ మెగా చీఫ్ బ్యాచ్ అనేది పెట్టారు. సో ఇలాంటి మైన్యూటీ కూడా చూస్తారనమాట సో ఆడియన్స్. అందుకని చెప్తున్నా. సో చాలామంది మెసేజ్ పెట్టారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఇది అడ్రస్ చేయాలనిపించింది, అందుకని చేశా. ఇక్కడ తేజ ఇంకొక మాట అన్నాడు ఏంటంటే, నువ్వు గెలవడం, ఊపు రావడం, అసలు జనాలు పిచ్చెక్కిపోయి ఉంటారంట అని ఒక డైలాగ్ అన్నాడు. దీనికి కూడా ఆన్సర్ ఉంది, ఎందుకు చెప్పే ఈ డైలాగ్ అనేది లాస్ట్లో కూడా చెప్తా. సో మీరు బాగా గెస్ చేశాడు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తేజ. అదేంటనే డీటెయిల్డ్గా లాస్ట్లో మాట్లాడుకుందాం, లాస్ట్ వరకు సో వీడియో చూడండి. నెక్స్ట్ అవినాష్, నాగార్జున సార్ వచ్చారు, అవినాష్ని బాగా పొగిడారు. సో అవినాష్కి ఒక గ్రాండ్ ఫినాలే అది ఇచ్చారు, అంతా కూడా జరిగింది. బట్ బాగా రోస్ట్ చేశారు. శనివారం రోజున ఎవరికైతే పగలాలో వాళ్ళిద్దరికి పగిలింది, డౌట్ లేదు. సో పంచులు బాగా పడ్డాయి అని నా ఉద్దేశం. పగిలిపోయిందంటే ఇంకేదో అనుకోవద్దు. ఇంకా ఫైనలిస్ట్ అవినాష్ నామినేషన్స్లో లేవు అని చాలా క్లియర్గా చెప్పి, అంటే సేఫ్ జోన్లో ఉన్నావు అని. అంటే ఇక్కడ నామినేషన్ నుంచి సేవ్ చేశారా, లేదంటే సేఫ్ జోన్లోకి పంపించేసి ఇది ఇచ్చారా టైటిల్, ఇది బాగా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఈ వారం ఎలిమినేషన్ వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి, ద సినారియోస్ అన్నీ చెప్పాం మీకు అక్కడ. సో ఎలా టేస్టీ తేజ కాంబినేషన్లో ఎవరెవరు వస్తారు, అవినాష్ అయితే రాడు, సో ఖచ్చితంగా మీకు పృథ్వీ వస్తాడు, లేదంటే టేస్టీ తేజతో పాటు నబీల్ వస్తాడు అని చాలా క్లియర్గా చెప్పా. ఎందుకంటే వీళ్ళే డేంజర్ జోన్లో ఉన్నారు. సో వాళ్ళది ఖచ్చితంగా మనం మాట్లాడుకున్నాం డబుల్ ఎలిమినేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది. అయితే ఈ వారమే పెట్టడం కొంచెం క్రేజీగా ఉంది. లాస్ట్ వీక్ పెట్టి ఉండొచ్చు, లాస్ట్ వీక్ అంటే పోయిన వారం కాదు, నెక్స్ట్ వచ్చే వీక్ పెట్టి ఉండొచ్చు, బిగ్ బాస్ అయిపోయే లాస్ట్ వీక్. కానీ అందరినీ నామినేట్ చేసినప్పుడు పెడతారు యాక్చువల్గా. బట్ రోహిణి లేదు ఒక్కతే కదా అని రోహిణిని కొంచెం టాప్ 5కి తీసుకెళ్ళాలి అనుకుని ఉండొచ్చు మేబీ, ఎందుకంటే బాగా ఆడింది కాబట్టి. ఇక గోల్డెన్ టికెట్, బ్లాక్ టికెట్కి వచ్చేద్దాం. నిఖిల్ తేజకి ఇచ్చాడు బ్లాక్ టికెట్, సెల్ఫ్ డిమోటివేటివ్ అన్నాడు. అంటే ఇక్కడ నిఖిల్ మొదలెట్టాడు, ఇంక అందరూ మొదలెట్టినట్టే అయిపోయింది నాకు. సో ఆ తర్వాత కొంతమంది, ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, ప్రేరణకి ఇచ్చాడు, గేమ్ పరంగా సలహాలు ఇచ్చాడు, అక్కడ డిస్రెస్పెక్టివ్ బిహేవియర్ బాగాలేదు ఈ పాయింట్లో. సో మళ్ళా క్యాచ్ పట్టింది కదా ప్రేరణ, ఆ క్యాచ్ పట్టింది మళ్ళీ చూపెట్టారు. నిజానికి ఇది యాక్చువల్గా మనకి టెలికాస్ట్లో లేనిది, సో లైవ్లో కూడా మిస్ చేశారు. అది మళ్ళీ వేసింది లేదు, లైవ్లో బిట్ కూడా లేదు. నేను చూశాను ఆ టాస్క్ అనేది. మనకి ఏంటంటే వీళ్ళు గేమ్ ఆడుతుంటే కెమెరాలు చూపించడం, లేదంటే అక్కడ వితిగా పునర్నవి క్లోజులు చూపించడం, ఇవే చూపెడుతున్నారు. సో దాంతో ఏంటంటే మళ్ళీ నార్మల్గా వేసింది కదా అనుకుంటాం, మళ్ళీ ఆ షార్ట్ పడేసరికి. సో అదేంటంటే ముందు పెట్టింది చూపెట్టేసి బాస్కెట్ పక్కన పట్టుకున్నా కదా సార్ అంది. ఎక్కడ పట్టుకున్నా మళ్ళీ ఇటు తప్పు. ఒకవేళ కింద పడింది తీసుకుని వెళ్ళి వేస్తుంటే మేబీ కరెక్ట్. సో అందుకని చెప్పి అక్కడ పౌల్ గేమ్ ఆడిందని చాలా క్లియర్గా చెప్పారు.
సో తను ఏంటంటే తను ప్రేరణ వాదించుకునేది ఈ లాస్ట్ డిస్క్ ఏదైతే ఉందో దాని మీద కదా సార్ మనం మాట్లాడింది వాళ్ళు, అది నేను ఇచ్చేసా తిరిగి. సో అది పౌల్ గేమ్ ఎలా అవుతుంది అనేది ఇది. అమ్మ నువ్వు చెప్పే స్టేజ్లో వినే స్టేజ్లో లేవు, వాళ్ళు చెప్తున్నారు, గెస్టులు చెప్తున్నా నువ్వు వినే స్టేజ్లో లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాలి, విన్న తర్వాత అర్థ అవ్వాలి అని చాలా క్లారిటీగా చెప్పారు. బాగా రోస్ట్ అయింది, బాగా పగిలింది అనుకోవచ్చు. నెక్స్ట్ రోహిణి పృథ్వీకి ఇచ్చింది ఏంటంటే 2 టాస్కుల్లో కూడా రీజన్స్ అనేది చెప్పింది. ఇక్కడ రోహిణి లాజిక్ కరెక్ట్గానే అనిపించింది పృథ్వీకి ఇవ్వడం అనేది. నాకు సార్ కూడా కొంచెం బాగానే క్లాస్ స్పీకరు. సో నెక్స్ట్ అవినాష్ నబీల్ సుడోకు గేమ్లో ఆలోచించి బెల్ కొట్టాల్సింది, ఆలోచించకుండా బెల్ కొట్టేసాడు, చూసుకోలేదు. సెకండ్ గేమ్లో లీస్ట్లో ఉన్నాడు, దీనికి ఆర్గ్యుమెంట్ లేదు, నిజానికి సేఫ్గా అయిపోయింది, అంటే మంచిగా చక్కగా కూల్గా అయిపోయింది అనమాట. తేజ విష్ణుప్రియకి ఇచ్చాడు, సేఫ్గా గేమ్ ఆడుతుంది అంటే బ్లాక్ టికెట్ పెడుతుంటే మరి చాలా గారాలు పోతారు కదా ఫస్ట్ నుంచి కూడా, మరి ఎందుకు ఇక్కడ గారం పోలేదు, అయ్యో రామ నారాయణ అయ్యో బ్లాక్ టికెట్ పెట్టద్దు అని చెప్పాలి కదా. విష్ణుప్రియ ప్రకారం విన్నర్ ఎవరంటే నా తర్వాత నిఖిలే అనుకుంటున్నా, నా తర్వాత అంది. సో ఆటలు గెలిచిన వాళ్ళు టైటిల్ గెలవలేదు అనేది ఆ పాయింట్. ఇక్కడ మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఏంటంటే అర్థం చేసుకున్న పద్ధతి అది కాదు. యాక్చువల్గా ఓవరాల్ పర్ఫార్మెన్స్ గుర్తుపెట్టుకోండి నాకు నాగార్జున చెప్పారు, రైట్. ఇక్కడ విష్ణుప్రియ మైండ్ ఎట్లా ఉంటుందంటే చాలామంది ఇన్పుట్లు ఇచ్చి పంపుతారు కదా బిగ్ బాస్ హౌస్కి, టాస్క్లు గెలవడం ముఖ్యం కాదు, ప్రేక్షకుల హృదయాలను గెలవడం ముఖ్యం అనే పాయింట్ ఒక సూత్రం చెప్తారు. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు యాజ్ ఏ రివ్యూవర్గా చెప్పా, బట్ యాజ్ ఏ గేమర్గా ఆడేటప్పుడు ఎలా ఉండాలి, టాస్క్లు ఆడాలి, లాజిక్స్ మాట్లాడాలి, నామినేషన్ పాయింట్లు గట్టిగా ఉండాలి, మనకు కాన్ఫిడెంట్గా ఉండాలి, అప్పుడు జనాలకి నచ్చుతాం, రైట్. టాస్క్లు ఆడకుండా నేను ఒకళ్ళ పర్సన్ వెనకబడి నేను గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కునే హౌస్లో అది చీకొడుతున్నా దాని వెనకాల వెళ్తే నేను ఎట్టా నచ్చుతా? సింపుల్ లాజిక్. నువ్వు టాస్క్లు ఆడక్కర్లా, గెలవక్కర్లా, నీ క్యారెక్టర్ చూపించు. అదేగా తేజ చెప్పాడు, నీ క్యారెక్టర్ అంటున్నావు దాన్ని చూపించు అని చాలా క్లియర్గా అన్నాడు. నువ్వు పృథ్వీ కోసం క్లాసులు పడేసావు, కానీ తర్వాత ఏమంటున్నావు, నాకు అంత బ్రెయిన్ లేదు, నా నత్తి బ్రెయిన్ అంటున్నావు. జనాలకు తెలియదా? మళ్ళీ పృథ్వీతో వెళ్ళిపోయి అప్పుడు నువ్వు ఇదిలో ఉన్నావు కదా టేస్టీ తేజతో, నేను అందుకని అలా చేశాను అని చెప్తున్నావు. అంటే క్లారిటీ ఆఫ్ థాట్ మిస్సింగ్, డౌట్ లేదు. టాస్క్లు గెలవడం ముఖ్యం కాదు, అది ఒప్పుకుంటాం, టైటిల్ గెలవడమే ముఖ్యం అనే సూత్రం అనేది బాగా పట్టేసింది విష్ణుప్రియకి. అయితే టాస్కుల్లో ఆడకుండా ఉంటే మాత్రం పబ్లిక్లో కష్టం. ఇంకోటి ఎంత చెప్తున్నా కూడా పృథ్వీ కూడా వద్దనుకుంటున్నా కూడా అటు సైడ్ తిరగడం, వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి చెప్తున్నా కూడా వినకపోతే ఇక వాళ్ళు కూడా నారాయణ అంటారు. ఆ తర్వాత ప్రేరణ విషయంలో కూడా ఇదే క్లాస్ పడింది. తను ఆడిన గేమ్ని చూపించారు, ఫస్ట్ ఆడింది డిస్క్ని తీసుకుని వెళ్ళి ఆడాను, ఆ విషయం గురించి మాట్లాడితే అన్యాయం జరిగింది అంటుంది. అక్కడ సంచాలకులు అయితే సో మామూలుగా కాదు కదా, ఆ డిస్క్ని పట్టుకుంది. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ రౌండ్లో ఏదైతే ఉందో అది చూపించకపోవడం వల్ల మనం ప్రేరణకు అన్యాయం జరిగింది అని నేనే మాట్లాడాను. ప్రేరణకు అన్యాయం జరిగింది, కరెక్ట్గా లేదు, మళ్ళీ తిరిగి ఇచ్చేసింది కదా క్యాచ్ పట్టుకున్నా కూడా. సో ప్రేరణకి అన్యాయం ఎందుకు జరిగింది అన్నానంటే అమ్మాయి కూడా కరెక్ట్గానే అంది. ఇప్పుడు నాకు 3rd ప్లేస్ ఇచ్చి గౌతమ్కు 4th ఇచ్చినప్పుడు 4th ప్లేస్లో ఉన్న వాళ్ళని తీసేయాలి కదా, 3rd ప్లేస్లో ఉన్న వాళ్ళని ఆడించాలి కదా అనేది పాయింట్. సో అక్కడ కొంచెం అన్యాయం జరిగిందేమో అనిపించింది. క్లాస్లో మిగిలి ఉండగా చేయలేదు అనేది తన వాదన, అంతే. ఇక నెక్స్ట్ దుమ్ము లేపే దాంట్లో వచ్చినప్పుడు, దమ్మున్నోడు దుమ్ము లేపే దాంట్లో వచ్చినప్పుడు ఆ టాస్క్లో అవినాష్కి ఇవ్వలేదేంటి అనేసరికి ఇంకా అవినాష్కి మొదలెట్టారు అందరూ కూడా. ఇక్కడ రోహిణి, అవినాష్, తేజ ఇలాగే గౌతమ్ని కూడా కలుపుకున్నారు. గౌతమ్ అన్ప్రిడిక్టబుల్గా ఉండాలి అనుకుని ప్రేరణకు అవకాశం ఇచ్చాడు అనేది తేజ వాదన. ఒక్క లైన్లో చెప్పాను మీకు. అందుకనే యాక్చువల్గా ప్రేరణని అప్పుడు నామినేట్ చేసింది కూడా అదే విషయం అంట. సో అందులోనే 2nd వచ్చింది కాబట్టి ఇస్తున్నా అని ఇప్పుడు ఇచ్చాడంట. సో ఇది తేజకి నచ్చలేదు, అందుకే అక్కడ అంతసేపు వాదన అనేది జరిగింది. సింపుల్గా చెప్తున్నా మీకు. ఇంకో పాయింట్ ఏంటంటే గౌతమ్ గేమ్ని ఆలోచించే పద్ధతి పూర్తిగా తేజ చెప్పేశాడు. ఎట్లా తన గేమ్ ఆడతాడు, ఎలా గేమ్ని లాజికల్గా వర్కౌట్ చేస్తాడు అనేది తేజ అనాలిసిస్ చేశాడు. లాస్ట్ 2 వీక్స్ నుంచి తేజ గేమ్ అయితే మారింది.
ఇక్కడ మనం మెయిన్ పాయింట్ మాట్లాడుకుందాం. తేజ ఏది అనిపిస్తే అది అనాలిసిస్ చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ అని స్టార్ట్ చేస్తాడు, రైట్. పైగా ప్రజలు అలాగే ఉంటారు అనుకుంటారు అనే డైలాగ్స్ పడుతూ ఉంటాయి. సో ఫస్ట్లో చెప్పా, ఈ వీడియో ఫస్ట్లో రోహిణి గెలిచినప్పుడు సో పబ్లిక్కి పిచ్చెక్కిపోయి ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ద ఎనలైజింగ్ ద గేమ్, అక్కడ ఎక్కడ ఎలివేషన్ వచ్చింది, ఏది ఎనలైజ్ చేస్తున్నాడు అనేది. ఇక్కడ ప్రతిదీ కూడా తేజ ఓపెన్ అప్ అయ్యి మాట్లాడాలని డిసైడ్ చేస్తాడు, డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఓపెన్ అప్ అయిపోయి ఎస్ ఏదైతే అది అయింది, నాకేముంది ఇంకా, నాకు చాలు, కావాల్సింది అయిపోయింది, టార్గెట్ అయిపోయింది అన్నప్పుడు ఫ్రీగా ఆడతారు కదా. సో అలాగా ఓపెన్ అప్ అయ్యి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైంది? అప్పుడు దాకా ఉన్న తేజ వేరు, అప్పుడు తేజ వేరు. లేట్ అయింది అంటే ఇంతవరకు ఆడింది మాస్కా. దీనిపైన స్పెషల్ వీడియో కూడా చేస్తా చూడండి, ఎవరు కనపడకుండా మాస్క్ వేసుకుని ఆడుతున్నారు అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంటే కొన్ని పాయింట్లు చూస్తుంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. శనివారం మొత్తం తేజకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికినట్లుగా అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఒకరికి బ్యాడ్జ్ ఇస్తే చాలు ఇంకా వరుస పెట్టి ఇచ్చేస్తుంటారు, సేఫ్ గేమ్ ఆడేస్తుంటారు ప్లేయర్స్ అందరూ కూడా. సేమ్ టు సేమ్ తేజ విషయంలో కూడా దుమ్ము 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 అని అందరూ కూడా దుమ్ము స్టిక్కర్ లాంటి ఇచ్చారు తేజకి. ఇప్పటి వరకు ఉన్న గేమ్ని ఎవ్వరు కూడా పోగొట్టుకోవాలని అనుకోరు, అందుకని అలా సేఫ్ గేమ్ అని ఆడతారు. సో ఎనీహౌ తేజ ఎలిమినేషన్ అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. సో ఆడియన్స్ వాళ్ళు ఆయన జర్నీ కూడా బాగానే ఎంజాయ్ చేశారు, అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే పృథ్వీ ఎలిమినేషన్ మాత్రం హౌస్లో ఎక్స్పెక్టేషన్ ఉండదు. మరి చూద్దాం ఎలా జరిగింది, ఎవరెవరు షాక్ అయ్యారు ఏంటి అనేది, అది మనం రేపటి రివ్యూలో మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.